గోడలు మంచిగా పెయింటింగ్ వేసిన గోడలు చాలా స్మూత్ గా మంచిగా రావాలంటే ఎక్కడైనా సరే గోడలకి ప్యాచ్లు ఉన్నా సరే ఇట్లా చిన్న చిన్న రంధ్రాలు పడినా సరే వాటిని సిమెంట్ తో వేసి పూడ్చి చక్కగా ఈవెన్ గా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. పెయింటింగ్ వేసేటప్పుడు అయితే చాలా బాగుంటది కూడా, అదంతా కూడా చూడడానికి కూడా. సో నేనేం చేశానంటే మిస్టేక్, నేను పెయింటింగ్ వేసేసాను కదా, బాగానే పూడ్చాను కదా, బాగానే ఉన్నాయి అని చెప్పేసి వేసేసాను. తీరా చూస్తే పెయింట్ వేసిన తర్వాత నాకు కనిపించింది ఈవెన్ గా లేవు అని. సో మళ్ళీ వాటిని అన్నిటిని కూడా మళ్ళీ ఈవెన్ చేసి మళ్ళీ సిమెంట్ వేసి అదే పూడ్చి మొత్తం మళ్ళీ పెయింట్ వేసాను. సో ఇట్లా ఆల్మోస్ట్ ఒకసారి అనుకున్నది 2 కోటింగ్లు, రెండు సార్లు అనుకున్న కోటింగ్ 3 సార్లు అలా వేయాల్సి వచ్చింది గోడలకి పెయింటింగ్స్ అనేవి. సో ఇప్పుడు అయిపోయిందిలేండి పూర్తిగా, కాకపోతే అప్పుడు పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను అంతే. సో దీన్ని ఫినిష్ లాంగ్వేజ్ లో వచ్చేసి బక్లత అంటారు. సో ఈ సిమెంట్ ను వచ్చేసి ఈ విధంగా తీసుకుని నైఫ్ తీసుకుని ఇట్లాంటి షార్పీ ఉంటాయి కదా, ఇట్లాంటివి తీసుకుని చక్కగా గట్టిగా నొక్కి వాటికి రంధ్రాల్లోకి వెళ్ళేటట్టు సిమెంట్ తో మొత్తం పూడిపోయేటట్టు చూడాలి. ముందు మనము ఇది సిమెంట్ వేసేసిన తర్వాత ఒక 24 అవర్స్ అయితే ఆరనివ్వాలండి. వెంటనే గాని మనము మషిన్ పెట్టి స్మూత్నెస్ చేసాం అనుకోండి సిమెంట్ అంతా పాడైపోయి వచ్చేస్తుంది పైకి. సో అందుకని ఒక రోజంతా ఉండనిచ్చి అప్పుడు స్మూత్నెస్ చేసి చాలా బాగా వస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్ లో నేను నేర్చుకున్నది ఇది, చాలా బాగా వచ్చింది నాకైతే. గోడలన్నిటికి కూడా ఆల్మోస్ట్ అన్నిటికీ నేనే పెయింటింగ్ చేసుకున్నాను, అన్నిటికీ నేనే బక్లత అంటే ఇట్లా ఫిల్ చేసుకున్నాను. సో చేసేటప్పుడు అయితే ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకుని చేస్తూ ఇట్లా కాఫీ కూడా ఎంజాయ్ చేస్తా ఉన్నాము. అది కాకుండా మధ్యలో ఎండ వస్తుంది ఉంటది కదా, సో డే విటమిన్ కూడా తీసుకున్నాము. అంటే బయట ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి వీలైనప్పుడు అల్లా సరే బయట కూర్చుంటున్నాం కొంచెం సేపు డే విటమిన్ కోసం అని. లేకపోతే ఇక్కడ డే విటమిన్ అనేది ఉండదు కాబట్టి అది ఎప్పుడు ఇక 365 రోజులు టాబ్లెట్ తోటే డే విటమిన్ తెప్పించుకో